ఓకే పిల్లలు, మనం సృష్టి గురించి చూస్తున్నాం కదా. సృష్టిలో ఫస్ట్ రోజు ఏం చేశాడు ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ రోజు ఏం చేశాడు దేవుడు? రెండో రోజు ఏం చేశాడు? మూడో రోజు ఏం చేశాడు? భూమి. మూడో రోజున భూమి చేశాడు. చూడండి ఇంకా చెప్తుంది చూడండి. ఇప్పుడు భూమిని దేంతో చేశాడు? భూమిని నీళ్ళతో చేశాడు. కరెక్టే చెప్పింది. దేవుడికి భూమి అంటే భూమే కాదు, భూమితో పాటు ఉన్నటువంటి గ్రహాలు మనం టర్మ్స్ కానీ అంతే. కానీ బైబిల్ రాసినప్పుడు మనం సెల్ ఫోన్ అంటాం. బైబిల్లో సెల్ ఫోన్ రాసుంటుందా? రాసుంటుంది కదా. మనం రోబో అంటున్నాం, బైబిల్లో రోబో అని ఉంటుందా? కానీ రోబో గురించి రాసుంటుంది బైబిల్లో, మర మనుషులు అని. కానీ యాంత్రిక మనుషులు అని ఆ టర్మ్ వేరే, కానీ దాని యొక్క భావం ఒకటే. అలాగే బైబిల్లోని భూమి అంటే భూమి మాత్రమే కాదు, పదార్థం కలిగినటువంటి ప్రతి గ్రహం కూడా. అంటే మనకి చెప్పుకున్న 8 గ్రహాలు, ఇంకా బయట చాలా గ్రహాలు ఉన్నాయి. మీకు చూపిస్తారు. మన భూలోకం ఉన్నటువంటి సోలార్ సిస్టమే కాదు, ఇంకా చాలా చాలా గ్రహాలు, వేరే గ్రహాలు ఉన్నాయి. వాటికి సైంటిస్టులు కూడా పేరు పెట్టలేదు. ఎందుకంటే కొన్ని కోటాను గ్రహాలు ఉన్నాయి. అదంతా ఒక పెద్ద ఒక సోలార్ సిస్టమ్ కలిపితే మిల్కీ వే కలిపితే సూపర్ గెలాక్సీ అన్నీ కలిపితే మీకు చూపిస్తాను. నేను చూపిద్దాం అనుకున్నాను. సరేనా? సరే, మన విషయానికి వస్తే కనుక ఈ సృష్టిలో ప్రతిదీ కనిపించిన ప్రతిదీ కూడా దేవుడు వాటిని చేశాడు. దానికి దేవుడు భూమిని పేరు పెట్టాడు. ఈ రోజున సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? సైంటిస్టులు ఏం చెప్తుందో తెలుసా? ఆస్ట్రోనామర్స్ ఏం చెప్తున్నారో తెలుసా? ఏం చెప్తారంటే మార్స్ మీద తెలుసు కదా. మేము మార్స్ మీదకి రాకెట్ని పంపించాం. కొంతమందిని మనిషి వెళ్ళదు కానీ రాకెట్ని పంపించాం. కొంతమంది ఫొటోస్, అదే హబుల్ టెలిస్కోప్ కొన్ని ఫొటోస్ వాళ్ళు తీశారనమాట. తీసినప్పుడు ఆ ఫొటోస్లో చూసి మార్స్లో ఒకప్పుడు వాటర్ ఉండేది. ఏముండేదంట? వాటర్ ఉండేది. చంద్రమామలో కూడా ఒకప్పుడు వాటర్ ఉండేది అని చెప్తారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఒకప్పుడు వాటర్ ఉందంటే కనుక ఒకప్పుడు మనుషులు ఉన్నారేమో అని వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. అంటే ఒకప్పుడు అక్కడ వాటర్ ఉండేటువంటి ప్రదేశాలు, అంటే దేవుడు భూమిని అంతా కూడా చేసిన తర్వాత అంతా వాటర్తో చేసినప్పుడు ఏముంటాయంటే వాటర్ ఆనవాళ్ళు ఉంటాయా లేదా? మనం ఏదైనా పదార్థం, ఇప్పుడు సిమెంట్తో కట్టినప్పుడు సిమెంట్ ఆనవాళ్ళు ఉంటాయా లేదా? అలాగే దేవుడు వాటర్ చేసినప్పుడు వాటర్ ఆనవాళ్ళు అంటే వాటర్ లేదు కానీ వాటర్తో ఉన్నప్పుడు చేసినప్పుడు ఆ వాటర్ ఫ్లో అయినటువంటి ఛాయలు కనబడతాయి అన్నమాట. ఆ మార్స్ కూడా ఈ రోజున మార్స్ చూస్తే వాటర్ ఒకప్పుడు ఉండేది అన్నట్టుగా దాని ఛాయలు కనబడతాయి. అందుకనే సైంటిస్టులు ఏమంటారంటే ఒకప్పుడు మార్స్లో వాటర్ ఉండేది అని చెప్తారు. కానీ దానికి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ గ్రహాలన్నీ కూడా దేవుడు వాటర్తోనే చేశాడు. వాటర్తో చేశాడు కాబట్టి వాటర్ ఛాయలు అనేవి ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు భూమిని దేంతో చేశాడంటే వాటర్తో చేశాడు. అర్థమైందా? భూమితో పాటు ఉన్న వేరే గ్రహాలన్నింటిని కూడా వాటర్తోనే చేశాడు. ఇప్పుడు భూమిని చేస్తాడు దేవుడు. భూమిని చేస్తాడు, భూమిని తయారు చేస్తాడు. మనం ఆల్రెడీ చూసాం కదా. ఫస్ట్ నిరాకారంగా ఉంది, ఇప్పుడు అంతా చక్కటి ఆకారం వచ్చేసింది దేవుడు. ఇప్పుడు ఆకారం వచ్చేసిన తర్వాత భూమి చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? భూమితో పాటు సముద్రాన్ని కూడా చేశాడు. ఏం చేశాడు? చూడండి, అది చూడండి, అది కాలం చూడండి. ఇదేంటి? మనకి బ్లూ కలర్లో కనబడుతుంది అంతా ఏంటి? వాటర్. అంటే ఏంటి? సముద్రం. అంతే ఏంటి? బ్లూ కలర్లో కనబడుతుంది అంటే ఏంటి? మామూలు కలర్స్కి అక్కడ కలర్స్ మనకు కనబడడం కోసం వేశారు. సో అదంతా ఏంటి? కలర్స్ భూభాగం. ఏంటి? ఈ భూమి పైన భూభాగం, అలాగే సముద్రం ఉంది. సో 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం. అర్థమైందా? ఈ ఒకప్పుడు 3 వంతులు కాదు, 1 వంతు భూభాగం, 1 వంతు సమానంగా ఉండేవి. కానీ 3 వంతులు ఎలా అయిందో తర్వాత చెప్తారు. సరే, ఏదైనా కానీ భూమి ఫస్ట్ భూమిని చేసిన తర్వాత భూమిని చేశాడు, భూమి మీద ఉన్న సముద్రాన్ని చేశాడు. అర్థమైందా? భూమిని చేశాడు, భూమి మీద ఉన్న సముద్రాన్ని చేశాడు. తర్వాత భూమి మీద ఉన్న వృక్షాలని మొక్కల్ని చేశాడు. ఏం చేశాడు? అర్థమవుతుందా? భూమి మీద భూమిని చేశాడు, భూమి మీద సముద్రం చేశాడు, మరి భూమి మీద ఉన్నటువంటి మొక్కల్ని వృక్షాలని చేశాడు. ఇప్పుడు భూమి అన్నీ వచ్చేసినాయా? భూమి మీదకి
ఇప్పుడు ఒక దినం అయింది. ఎంత టైం పట్టింది? ఒక రోజు అయింది. ఇప్పుడు ఒక రోజు అయింది కదా. ఇప్పుడు ఎన్నో రోజు ఇది? ఎన్నో రోజు? 4వ రోజు. మళ్ళీ చెప్పండి ఒకసారి. మొదటి రోజుని దేవుడు ఆకాశం చేశాడు. రెండో రోజుని ఫస్ట్ రోజుని ఏం చేశాడు? రెండో రోజుని, మూడో రోజుని ఇప్పుడు ఇంతకు ఏం చెప్పారు? భూమి, సముద్రము, వృక్షాలు. అలా గుర్తించుకోవాలి. మూడో రోజున ఏం చేశాడు? మూడు రోజున భూమి మీద ఉన్న సముద్రాలు, వృక్షాలు చేశాడు. ఓకేనా? ఇప్పుడు ఎలా చూడంటున్నారా? 4వ రోజు వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడు తెలుసా? 4వ రోజుని మీకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అర్థం చేసుకోండి. ఓకే, 4వ రోజుని ఒకసారి బయట తీయండి. సరే, ఇప్పుడు వృక్షాలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. దేవుడు మనకి ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టే రాత్రి పగల్ని వేరుపరిచినట్టు ఆకాశం జ్యోతి అంటే చూడండి. 4వ రోజున ఏం చేస్తున్నారంటే దేవుడు ఎలా చూడండి, మనకి ఇప్పుడు భూమి వచ్చింది. మరి భూమి మీద వెలుతురు కావాలా లేదా? ఏం కావాలి? వెలుతురు కావాలా లేదా? వెలుతురు ఉండాలా లేదా? వెలుతురు భూమి మీద వెలుతురు కావడానికి ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? ఏం పెట్టాడు? వెలుతురు కావడానికి సూర్యుడిని పెట్టాడు. తర్వాత ఇక్కడ చంద్రుడిని పెట్టాడు. ఏం పెట్టాడు? పగలేమో సూర్యుడు, రాత్రులు చంద్రుడు. స్వయంగా ప్రకాశిస్తాడా? చంద్రుడు వెలుగుతాడా? వెలగడం. చంద్రుడు వెలగడం. ఇక్కడ సూర్యుడి మీద ఉన్నటువంటి ఇది పడి ఏం పడుతుంది? సూర్యుడి మీద ఉన్నటువంటి వెలుతురు పడి రాత్రి మాటలు మనకి ఏం కనబడుతుంది? చంద్రుడు, చందమామ, ఆ యొక్క రిఫ్లెక్షన్ మన చందమామ పడి మన చంద్రుడు వెలుగుతున్నట్టుగా ఉంటాడు. కానీ చంద్రుడు మనకి వెలుగుతున్నట్టుగా కనబడతాడు, కానీ స్వయం ప్రకాశం కాదు. వెలుతురు ఉంటుంది చంద్రుడి మీద, కానీ ఆ వెలుతురు సూర్యుడు తెచ్చిన వెలుతురు అనమాట. అంటే రాత్రులు ఏడడానికి మనకి రాత్రులు వెలుతురు కావడానికి చంద్రుడు, పగల వెలుతురు కావడానికి ఎవరో సూర్యుడు చేశాడు. అలాగే నక్షత్రాలు కూడా చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఇప్పుడు మొత్తం ఎన్ని చేయగా దేవుడు ఎన్ని రోజులైంది? 4 రోజులు. ఎన్ని రోజులైంది? కరెక్టా? మళ్ళీ ఫస్ట్ చూద్దామా? చెప్పండి ఫస్ట్ నుంచి. మొదటి రోజుని భూమిని చేశాడు. మొదటి రోజు ఏం చేశాడు? వెలుగులు చేశాడు. 4వ రోజు మీకు క్వశ్చన్ అడుగుతాను. జనరల్ క్వశ్చన్ అనమాట. కొంచెం పెద్దలు చెప్తారు, మీరే చెప్పాలి. చిన్నపిల్లలు చెప్పలేదు. మొక్కలు పెరగాలంటే ఏం కావాలి? వాటర్ కావాలి. ఏం కావాలి? సన్న కావాలా? వెలుతురు కావాలి. ఇంకేం కావాలి? మొక్కలు పెరగాలంటే మట్టి కావాలి. వాటర్ ఉంది. ఇప్పుడు దేవుడు భూమిని ఎన్ని రోజులు చేశాడు? 3వ రోజు కదా. ఇక్కడ భూమిని 3వ రోజునే సముద్రం ఉంది, అంటే వాటర్ ఉంది, భూమి ఉంది కాబట్టి మట్టి ఉంది, మొక్కలు పెరగాలంటే. మరి వెలుతురు కావాలి కదా. వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? మొక్కలు పెరగాలంటే వెలుతురు కావాలి కదా. మరి 4వ రోజునేమో దేవుడు సూర్యుడు చేశాడు. తర్వాత రోజుని మనకి మొక్కలేమో 3 రోజులు చేశాడు. వృక్షాన్ని మొక్కలు 3 రోజులు చేశాడు. వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి? సూర్యుడు. సరే అందరూ బాబు నేర్చుకుంటుంది. అందుకే జాగ్రత్తగా వినాలి. నేను చెప్పిన దాని నుంచి అడుగుతాను. ఏంటి? దేవుడు మొదటి రోజు ఏం చేశాడు? ఆ వెలుగుతో మొక్కలో పెరిగాయి అన్నమాట. ఏం పెరిగాయి? ఆ వెలుగు ఎటువంటి వెలుగు తెలుసా?
విశ్వపు వెలుగు, ఇదంతా వెలిగే ఉంది. కానీ ఆ వెలుతురు ఎలా ఉంటుందని తర్వాత చూపిస్తాను. ఎలా ఉంటుందంటే ఆ వెలుతురు మనకి కనిపించే వెలుతురు కాదు. కానీ ఒకటే మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంటే దేవుడికి సమస్తము సాధ్యమే. సమస్తం సాధ్యమే కాదని చెప్పండి. దేవుడు ఏదైనా చేయగలరా? మనం ఇల్లు కడతాం, ఇక్కడ స్టార్టింగ్లో కరెంట్ ఉంటుందా? అది కరెంట్ ఉంటుందా? అప్పుడు ఏం చేద్దాం, పక్కింట్లో చిన్న వైర్ లాక్కుని బల్బు పెట్టుకుని అని మాకు ఇల్లు కట్టుకుంటాం అంటే బల్బు లాక్కుని పెట్టుకుని తర్వాత ఇల్లు అయిపోయినా కరెంట్ అప్లై చేసుకుంటే అప్పుడు కరెంట్ పెట్టుకుంటాం. అప్పుడు దాకా ఏం వాడతాం? పక్కింట్లో చిన్న బల్బు పెట్టుకుని ఇలా వాడతాం, లేదా టార్చ్ లైట్లు పెడతాం, బ్యాటరీ లైట్లు పెడతాం. అలాగే దేవుడు అప్పుడు ఏం ఉపయోగించుకున్నాడంటే విశ్వంలో ఉన్నటువంటి వెలుగులు ఉపయోగించుకున్నాడు. ఏం ఉపయోగించుకున్నాడు? ఆ వెలుగు ద్వారా మొక్కలు పెరిగారు. అర్థమైందా? అర్థమైందా? సరే, నేను ఫాస్ట్ అయిపోతాను. టైం మనకు సరిపోవట్లేదు, చాలా టైం అయిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. మొదటి రోజుని ఏం చేశాడు? రెండో రోజుని, మూడో రోజుని, నాలుగో రోజుని చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు నాలుగో రోజున, ఇప్పుడు ఐదో రోజుని ఏం చేశాడంటే భూమి మీద ఉన్నటువంటి వాటర్ ఉందా? ఆ వాటర్లో అంటే వాటర్ అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవాలని, అలాగే ఆకాశంలో ఉన్నటువంటి, భూమి పైన ఆకాశం ఉందా లేదా? ఆ ఆకాశంలో ఉన్నటువంటి జీవాలు, ఆకాశం పైన జీవాలు ఏమున్నాయి? పక్షులు. మరి వాటర్లో ఏమున్నాయి? చేపలు, ఇంకా ఇంట్లో జీవించే అన్నీ కూడా, అన్నీ నీటిలో, రొయ్యలు, పీతలు, ఇంకన్నీ, ఇంకా తాబేలు, ఇంకా టూనా ఫిష్, ఇంకా అన్ని రకాల చేపలన్నీ, ఇంకా సముద్రంలో ఉన్నటువంటి చేపలు, పైన భూమి పైన ఎగినటువంటి పక్షులు అన్నీ కూడా చేశాడు. దేవుడు ఎలా చేశాడంటే వాటర్లో ఉన్నటువంటి జీవాలని వాటర్తో చేశాడు, పక్షుల్ని కూడా ఎందుకు చేశాడు తెలుసా? వాటర్తోనే చేశాడు. ఏం చేశాడు? వాటర్తోనే చేశాడు. సరే, ఇప్పుడు ఎన్నో రోజు అయింది? ఇప్పుడు 5వ రోజు అయిపోయిందా? మరి మొదటి నుంచి చెప్పండి. ఫస్ట్ రోజునే అయిపోయిందా? 4వ రోజు, 5వ రోజు అయిపోయింది. ఇంకెన్నో రోజు ఉంది? 6వ రోజు. ఇప్పుడు 6వ రోజు మొత్తం మీరు చూస్తే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయా? మన ఇల్లు కడుతున్నప్పుడు ఆ 4 గాడులు వస్తున్నాయి, చక్కగా 4 గాడులు వస్తున్నాయి, మరి ఇంకా గుమ్మాలు వచ్చేసినాయి, చక్కగా కిటికీలు వచ్చేసినాయి. ఇంకా జస్ట్ ఇంకా ఏం చేస్తాం, అంతా పెయింటింగ్ చేసేసి ఫ్యాన్లు పెడతాం. అలాగా మనం ఈ భూమి మీద చూసుకుంటే మొత్తం దేవుడు అంత క్రియేషన్ వచ్చేసిందా? ఇష్టం వచ్చేసిందా? ఇంకేం కావాలి మనకి? ఇంకా భూమి మీద ఇంకేం కనబడుతున్నాయి? భూమిలో మనం బయట చూస్తూ ఉంటాం కదా, బయట వెళ్తుంటే మన మొక్కలు కనబడుతున్నాయి. ఇంకేముంటాయి? జంతువులు, పురుగులు, చేపలు వచ్చేసినాయి కదా దేవుడు చేశాడు. పురుగులు ఉన్నాయా? భూమి మీద పాకి పురుగులు, పాము, జంతువులు, కీటకాలు, దున్నపోతులు, మొత్తం అన్నీ వస్తాయి. జంతువులు మొత్తం కుక్క, నక్క, పిల్లి అన్నీ వచ్చేస్తాయి. కప్ప, మొత్తం ఇంకన్నీ దేవుడు సమస్త జీవరాశుల్ని కూడా 6వ రోజు చేశాడు. ఇప్పుడు మొత్తం అంతా చూసి ప్రతిరోజు కూడా దేవుడు చేసింది ఏముందంటే, ఫస్ట్ రోజు చేసినప్పుడు వెలుగు చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా ఉంది అన్నాడు. 2వ రోజు చేసిన తర్వాత 2వ రోజు ఏం చేశాడు? ఆకాశం చేసి చాలా పర్ఫెక్ట్గా అన్ని హద్దులు పెట్టాడు. అన్నింటినీ బాగానే ఉంది. ఇంత ఆకాశం పైన హద్దే ఉండాలి అనుకున్నాడు. ఆ హద్దు దాటి మనం వెళ్ళాం. ఓకేనా? సరే, ఎలా చూడండి. మొత్తం ప్రతిరోజు చేసిన తర్వాత దేవుడు పర్ఫెక్ట్ మొక్కలు చేసిన తర్వాత చాలా చక్కగా చేశాను, పర్ఫెక్ట్గా ఉన్నాను. తర్వాత మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా చేశాను, అన్నీ బాగున్నాయి, మంచిగా ఉంది అన్నాడు. అలాగే మొత్తం జంతువులు చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి అన్నాడు. మొత్తం ఇప్పుడు సెటప్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా రావాల్సిన వాడు ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు ఫైనల్గా 6వ రోజుంది. దేవుడు జంతువులతో పాటు జంతువులు చేశాడు,
ఆదాము అవ్వను కూడా చేశాడా లేదా? ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? 6వ రోజు అయింది. ఓకేనా? 6వ రోజు అయింది. ఇప్పుడు దేవుడు 7వ రోజుకి వస్తాడు. 6 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు 7వ రోజు ఏం చేశాడంటే విశ్రమించాడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? మరి విశ్రమించడం అంటే ఏంటి చెప్పండి? రెస్ట్ తీసుకున్నాడా? తీసుకోలేదా? 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 తీసుకున్నాడా? తీసుకోలేదా? తీసుకులేదా? తీసుకున్నాడా? రెస్ట్ తీసుకున్నాడా? రెస్ట్ తీసుకోలేదా? తీసుకోలేదా? ఏ తయారు చేస్తాడు, అయిపోయింది మొత్తం దేవుడు అనుకున్నట్టు. సరే, దేవుడు అన్ని చేసిన తర్వాత ఇప్పుడు అంతే కదా, మనం ఇల్లు అంతా కట్టేసి ఫైనల్గా లాస్ట్ గృహప్రవేశం చేసే ముందు మొత్తం మనం అప్పుడు మనకు కావాల్సింది పెట్టుకుంటాం లేదా లోన. అలాగే దేవుడు మొత్తం అంతా ఎవరి కోసం చేశాడు అంటే కనుక, ఎవరి కోసం చేశాడు? ఆదాము అవ్వ. సో ఈ ఆదాము అవ్వని ఎలా చేశాడు? నేను చెప్పాను మీకు. ఆదాము ఎలా చేశాడు? ఫస్ట్ ఆదాము ఎలా చేశాడు? పట్టు తీసుకుని తన చేతులతో చేసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాడు. ఇప్పుడు దాకా దేవుడు ఇవన్నీ కలుగుడు కాక కలుగుడు కాక కలుగుడు కాక కలుగుడు కాక అన్నాడు. అంటే వెనకాల ఇవన్నీ చేసింది ఎవరు తెలుసా? ఇవన్నీ తయారు చేసింది ఎవరు తెలుసా? కొన్ని కోటాను దేవదూతం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ చర్చి ఎవరు కట్టారు అంటే పలానా ఎవరో పలానా పేరేంటి డేవిడ్ గారు అని చెప్తారు. చర్చి ఎవరిది అంటే ఎవరు కట్టించారంటే కనుక ఎవరు కట్టించారు చర్చి? ఇప్పుడు డేవిడ్ గారు వచ్చి పునాదులు తీసి మట్టి తీసి పిల్లలు వేసి తాపి పట్టుకుని వచ్చి అన్నీ కట్టారా? చెప్పండి పిల్లలు. ఇల్లు డేవిడ్ గారు కట్టారంటే ఆయన వచ్చి కట్టాడా? ఎవరు కట్టారు? పనులు. అంతేనా? పని మనుషులు. అంతేనా? తాపి మేస్త్రి నెక్స్ట్ కార్పెంటర్ నుంచి గుమ్మాలు చేస్తాడు, ఎలక్ట్రీషియన్ నుంచి ఎలక్ట్రికల్ పని చేస్తాడు, ప్లంబింగ్ నుంచి ప్లంబింగ్ పని చేస్తాడు. ఇలా రకరకాలుగా అంతమంది అన్ని శాఖలు పనిచేస్తేనే ఏమొచ్చింది? ఇల్లు వచ్చింది. అంతేనా? అలాగే ఈ సృష్టి వెనకాల కొన్ని కోటాను దేవదూతలు పనిచేస్తారు. ఎవరు పనిచేశారు? ఆ దేవదూతలు, ఆ కోటాను దేవదూతలు పనిచేసింది. అంటే దేవుడు ఇలా కమ్మని పరుగుగా చేయండి అంటే డేవిడ్ గారు ఏం చెప్తారు? నాకు ఇల్లు ఇలా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఇక్కడ 2 డోర్లు ఉండాలి, అక్కడ 2 డోర్లు ఉండాలి, కిటికీలు అక్కడ ఉండాలి, ఇటు ఉండాలి, అక్కడ ఒక డోర్ ఉండాలి, అక్కడ లైట్ ఉండాలి, ఇక్కడ ఫ్యాన్ ఉండాలి. అవన్నీ చెప్తాడు ఏదైనా దేవుడి గారు చెప్పినట్టే చేస్తారు. అంతేనా? అలాగే దేవుడు చెప్పినట్టుగా దేవుడికి కావాల్సిన విధంగా దగ్గరుండి దేవుడు కోటాను దేవదూతల చేత ఆయనంతా చేశాడు. కానీ ఒక్కరిని మాత్రమే దేవుడు స్వయంగా రంగంలో దిగి ఎవరిని చేశాడు? ఆదాముని అవ్వని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. మిగిలినవన్నీ కూడా ఆయన చేసుకున్నాడు. మిగిలినవన్నీ కూడా మాట అంటే అయిపోయింది. అంతేనా? డేవిడ్ గారు ఇక్కడ ఇల్లు కట్టాలంటే ఇల్లు అయిపోయింది. అయిపోలేదా? డేవిడ్ గారు చర్చి కట్టాలంటే ఏమైంది? చర్చ అయిపోయిందా లేదా? అయిందా లేదా? చర్చ అయిపోయిందా లేదా? ఎవరి మాట వలన అయింది? దేవుడి గారి మాట వలన చర్చ అయింది. అలాగే దేవుడి మాట వలన ఏమైంది? ఈ సృష్టి అయిపోయింది. ఏమైంది? కానీ ఫైనల్గా అంత సృష్టి అయిపోయిన తర్వాత దేవుడు స్వయంగా తన చేతులతో ఎవరు చేసుకున్నాడు? ఆదాముని. ఆయన ఏం పూజాడు? జంతువుల్ని తయారు చేశాడు. కానీ ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వ నాసికా రంధ్రాల్లో నేను చెప్పాను కదా మొన్న. ఏ పూజాడు ఆయన? ఏ పూజాడు ఆయన? జీవవాయువు వదగా నరుడు ఏమయ్యాడు? నరుడు నరుడు ఏమయ్యాడు? వినలేదా? మీరు ఉన్నారు కదా, నేను వచ్చారు కదా, మనం చెప్తానా? ఓకే, అది ఏంటి మర్చిపోయారేమో అనుకుంటున్నాను. మన రాలేదు. ఓకే,
నరుడు ఏమైందంటే చెప్పిడి చేస్తాం చూడండి రాముడికి దేవుడు నేను చూపించాను దేవుడు ఎంత గెలిచాడు దేవుడు ఇంకా చక్కగా రాగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడంటే బొమ్మ చేసుకున్నా చక్కగా మట్టి తీసుకుని చక్కగా కాళ్ళు చేతులు అన్నీ పెట్టుకుని చక్కగా మనిషిలాగా ఇలా చేసుకుని ఇంక వెళ్ళిపోయినట్టు అంత అవ్వట్లేదు. చక్కగా మనిషిని చేస్తున్నాడు. మనిషిని చేసి ఉప్పు నూతే తన జీవవాయువు వద్దగా నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన ఓదగా ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఆదాములోకి వచ్చింది. ఇప్పుడు ఆదాము పిల్లలుగా ఆత్మ మనందరికీ ప్రతి మానవుడికి కూడా ఎవరి ఆత్మ వచ్చింది? ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చింది. అందుకే జంతువుల్లోని దేవుని ఆత్మ ఉండదు, మనుషులు ఏముంటది? అందుకనే ఈ రోజు మనం ఎన్ని తయారు చేసి కొడుతున్నామంటే దేవుని ఆత్మ మనలో ఉండడం బట్టే. అర్థమవుతుందా? దేవుని ఆత్మ మనలో ఉండడం బట్టి ఇన్ని తయారు చేసి కొడుతున్నాం. కానీ జంతువులు ఏదైనా చిన్న స్టూల్ చేసినాయమ్మా, చిన్న సైకిల్ చేసినాయా, కుక్క ఏమన్నా, పిల్లి ఏమైనా చేసిందా, కోతి ఏమైనా చేసిందా? ఏమీ తయారు చేసుకోవద్దు. కానీ మనం ఎందుకు చేస్తున్నాం? మనలో ఎవరు ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉండడం బట్టి మనం ఈరోజు నేను బైక్ చేసుకున్నాం, టీవీ చేసుకున్నాం, స్కూటర్ చేసుకున్నాం. మరి దేవుడు ఎన్ని చేశారు లేదా? ఇప్పుడు చెప్పింది అంతా చేశారు లేదా? ఆయన ఆ చేసి తయారు చేసే తత్వం, పని చేసే తత్వం మీకు అర్థమైందా? స్టార్టింగ్ ఏం చెప్పారు? దేవుడికి ఏం చేశాడు? పని చేశాడు. ఏం చేశాడు? ఆ పని, ఆ తయారు చేసే తత్వం, ఒక మేకింగ్ స్కిల్స్ అనేది, ఒక తయారు చేసే తత్వం ఎవరిలో పెట్టి ఎవరిలో వచ్చింది? మనలోకి వచ్చింది. ఎందుకంటే మనం ఎవరి కుమారుని? దేవుని కుమారుడు. దేవుని యొక్క లక్షణాలు మనకి రావడం బట్టి ఈ రోజున ప్రతిదీ తయారు చేసుకున్నాం. ఆకారానికి మనం ర్యాకెట్ కూడా తయారు చేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? స్కూల్లోకి వెళ్తాం. కానీ ఒక పిల్లి కుక్క చిన్న స్కూటర్ చేసుకుని కనీసం కొంచెం దూరం కూడా వెళ్ళలేదు. కనీసం అవి ఎప్పుడైనా సరే కుక్క చికెన్ బిర్యానీ తయారు చేసుకుని తినాలనుకుందా? అనుకుందాం. తయారు చేసుకోగలదా? తనకి నచ్చిన టేస్ట్ తినగలదా? జంతువులు ఏమి కూడా ఏదో దొరికింది పట్టుకుని తినగలం అంతే. ఆయన తనకు నచ్చింది జంతువులు నచ్చింది తినదు. కానీ దేవుడు మనకి నచ్చింది తయారు చేసుకుని తినేటువంటి గొప్ప. ఎందుకంటే మనలో ఎవరు ఉన్నారు? దేవుని ఆత్మ ఉండడం బట్టి మనకి నచ్చినట్లుగా మనం బ్రతకగలుగుతాం, నచ్చినట్లుగా చేసుకోగలుగుతాం. దేవుడు అటువంటి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏమిచ్చాడు? తర్వాత మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. టైం అంటే మనకి గేమ్స్లోకి వెళ్ళిపోదాం. సరే, ఒకసారి క్వశ్చన్స్ అడుగుతాం చూడండి, ఓకేనా? మొత్తం సృష్టి అంతా దేవుడు చేస్తాడు కదా. ఈ సృష్టి అంతా చేస్తాడు. ఈ సృష్టి అంతా దేవుడు ఎన్ని రోజులు చేస్తాడు? 6 రోజులు చేస్తాడు. ఇందాక మేము క్వశ్చన్ అడిగాడు, 7 రోజులు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా? దేవుడు విశ్రమించను అని అంటారు. విశ్రమించను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ చర్చి కట్టినటువంటి డేవిడ్ గారు చర్చి కట్టేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ చర్చి రన్నింగ్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోతాడా? ఇక్కడే ఉంటాడా? ఇక్కడే పడుకుంటాడా? విశ్రమిస్తాడా లేదా? దేవుడి గారు ఏం చేస్తారు? అన్నింటికి వెళ్ళిపోతారా లేదా? అలాగే దేవుడు ఏం చేశాడంటే విశ్వాన్ని అంతటి కూడా చేసేసి దేవుడు విశ్రమించెను. హెబ్రూ వర్డ్ విశ్రమించెను అంటే విశ్రాంతి తీసుకున్నా అన్నట్లుగా కాదు, కానీ పని నుంచి కంప్లీట్ చేసి ముగించుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ పరలోకానికి వెళ్ళిపోయినా కానీ దేవుడు మనతో ఉంటారని అనుకున్నాడు కదా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఒక ఏదేను తోట వేశాడు. ఏం వేశాడు? ఆ ఏదేను తోట ఎందుకు అనుకున్నారు? దేవుడు పరిశుద్ధుడి కనుక మనతో పరిశుద్ధంగా ఉండాలనుకుని ఆ పరిశుద్ధమైనటువంటి ప్లేస్లో, అంటే ఏదేను తోట పరిశుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా అక్కడికి ఆయన రాగలడు అన్నమాట. మరి మీరు నిన్న చూశారు కదా, దేవుడు అంత పెద్ద ఆకారం కదా, భూమి మీద ఎలా పడతాడు, ఎలా వస్తాడు అడగాలి మీరు క్వశ్చన్. మరి భూమి మీదకి ఏదో తోట వేసుకుని దేవుడు ఆదాము గారికి ఎలా వచ్చాడు? చిన్నగా ఇచ్చాడు. ఆయన కావాలనుకుంటే చిన్నగా పెద్దగా కొంతవరకు కరెక్టే. ఎలాగ చిన్నగా అంటే ఒకటి, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన పెద్ద ఆకారం అయినా కానీ ఎటువంటి ఆకారం అంటే ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ చూడండి,
పిల్లలు ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాత దీనికి ఆన్సర్ మీకు తర్వాత చెప్తాను. మనకి ఈ రోజున నేను చెప్పాను కదా, మనం విగ్రహాలని ఆరాధించాలా వద్దా? అస్సలు ఆరాధించకూడదు. ఎందుకంటే దేవుడు విగ్రహాల జోలికి వెళ్ళొద్దండి. ఎందుకంటే విగ్రహం చాలా ఎందుకు పనికిరాదు, దాంట్లో ఏమీ ఉండదు, వట్టిది మట్టి అంతే. దాంట్లో జీవం లేదు, ఏమీ లేదు. మనం జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి తప్పితే వట్టి మట్టి చేసి అతను దేవుడు అన్నావు అనుకో అవమానం. అంతేనా? అరే అవమానం కాదా? మీ అమ్మా నాన్నని అమ్మా నాన్న అనుకున్న పక్కింటికి వెళ్ళి మమ్మీ డాడీ అన్నానికి మీ మమ్మీ డాడీకి ఎలా ఉంటుందన్న? కప్పీలో పెట్టే డెబ్బై పీకి అలానే చక్కగా నిన్ను పుట్టించి చక్కని స్నానం చేయించి నీకు లాలి పోసి చక్కగా నీకు పౌడర్ రాసి చక్కగా బట్టలు వేసి చక్కగా నీకు మెడిసిన్స్ అన్నీ వేసి చక్కగా బువ్వ పెట్టి పెద్ద చేసి నీకు కావాల్సినవి కొనిచ్చి నువ్వు పక్కింటికి వెళ్ళి పక్కింటి డాడీ ఏమని అన్నావు అనుకో ఏమంటారా? కోపం వస్తుందా లేదా? వస్తుందా? అలాగే నిజమైన దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త. మనం అన్నీ చేస్తున్న దేవుడిని వదిలేసి మనం ఎవరినో సినిమా హీరోని, రజనీకాంత్ని, లేదంటే చిరంజీవిని, లేదంటే రామారావుని, లేదంటే నాగేశ్వరరావుని, లేదంటే ఇలా రకరకాలుగా ఉన్నారు కదా పొలిటీషియన్స్ ఉన్నారా? లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని, లేదంటే జగన్ని, చంద్రబాబు నాయుడిని, వీళ్ళందరినీ మన సహాయం చేశారని చెప్పి ఆదుకున్నారని చెప్పి వాళ్ళు దేవుళ్ళు బాబు చాలా సహాయం చేశారు, నువ్వే బాబు దేవుడివి అన్నామనుకో అసలైన దేవుడు అంత బాధపడతారా? బాధపడతారు లేదా? సర్వ సృష్టికర్త ఏం అవుతారు? బాధపడతారు లేదా? మన మమ్మీ డాడీని చూసి పక్కింటికి వెళ్ళి మమ్మీ డాడీ అంటే మన మమ్మీ డాడీ బాధపడతారు లేదా? అందుకనే మనం విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు అంత పెద్ద ఆకారం అయిన వాడు చిన్న ఆకారం చేసుకుని చిన్న బొమ్మను చేసుకున్నాం అనుకో, అంత పెద్ద దేవుడు భూమి పట్టుకున్నంత దేవుడు ఒక చిన్న బొమ్మను చేసుకుని ఎక్కడ చిన్న గుడి కట్టి పెట్టేవనుకో ఆ దేవుడు ఏం చేసినట్టు చిన్నవాడిని చేసినట్టు కదా, తగ్గించేసినట్టు. అప్పుడు తగ్గించడం తప్పు కదా. అందుకని దేవుడు విగ్రహాల జోలికి వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు చూడండి, మన విగ్రహాల జోలికి వెళ్ళొద్దన్నప్పుడు మన చర్చిలోని మనం దేవుడు ఉంటాడా? ఉండడా? మరి దేవుడు పెద్ద ఆకారం కదా, మరి దేవుడు చర్చిలో ఉంటాడా? అంత పెద్ద ఆకారం భూమి పట్టదన్నా, మరి చర్చ ఎలా పడుతుంది? భూమి పట్టదు కదా, పెద్ద ఆకారం అసలు మరి భూమి పట్టదన్నాం. మరి చర్చిలో మరి విగ్రహాలు చేసుకోకూడదు అన్న, విగ్రహాలు ఉంటాన్నాం. మరి దేవుడు చర్చిలో ఎలా ఉంటాడో చర్చ ఎలా పడుతుంది? సో చర్చి పట్టదు కదా, పట్టదు. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఏంటి? ఆయన ఎలాగన్నా ఎలాంటి ఫామ్లో ఎలాగన్నా ఉండగలరు. కానీ ఇంకో విషయం ఏంటంటే మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున ప్రార్థన చేస్తారు, ఆయన అక్కడ నేను ఉంటానని చెప్పి అన్నాడు. ఆయన సన్నిధి అక్కడికి వచ్చేస్తారు. ఎక్కడైతే దేవుడిని మీరు ఆరాధిస్తారు ఇద్దరు ముగ్గురు కలిసి, అక్కడ దేవుడు ఏం చేస్తాడో, ఎక్కడ మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో దేవుడు అక్కడికి ఆయన ఆత్మ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆయన ఆత్మ మనకి కనబడదు. కానీ ఎందుకంటే నా ఆత్మ మీకు కనబడుతుందా? మరి మీ ఆత్మ కనబడుతుందా? దేవుడు కూడా ఆత్మ స్వరూపి కనుక మనం ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, కానీ ఆయన చూడలేము. సరే, మరి ఇంత చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు ఈ చర్చిలో ఇక్కడ చిన్న కెమెరాలు పెట్టేసి మీ పాస్టర్ గారు ఎక్కడికన్నా అమెరికా వెళ్ళిపోయాడు అనుకున్నాం. అప్పుడు ఈ చర్చిలో ఏం జరుగుతుందో కూడా ఆయన ఫోన్లో చూసుకోవాలా లేదా? చూసుకొచ్చాడు లేదా? ఇక్కడ మైక్ పెట్టేసి చర్చిలో ఏం మాట్లాడుతున్నారో వినగలరా లేదా? ఎక్కడో అమెరికాకి వెళ్ళిపోయి ఇక్కడ చర్చిలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నారే, వినగలుగుతున్నారే. మరి దేవుడు మరి ఆయన కనుదృష్టి ప్రతి చర్చి మీద ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉంటుంది? ఆయన కనుదృష్టి ప్రతి చర్చి మీద ఉన్నప్పుడు ఏమవుతుందండి? చర్చిలో మీరు ఏం చేస్తున్నారో చూస్తాడు, ఏం మాట్లాడుతున్నాడో వింటాడు, మీరు ఎలా బాధపడుతున్నాడో చూస్తాడు. కాబట్టి మీరు ఎలాంటి అల్లరి పనులు చేశారనుకో చర్చిలోని దేవుడు ఎక్కువ నా బిడ్డ చర్చికి వచ్చి అల్లరి పనులు చేస్తున్నాడా అని చూస్తాడు, బాధపడతాడు. కాబట్టి చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే దేవుడు కనుదృష్టి ఎక్కడ ఉంటుంది? ప్రతి చర్చి ఎక్కడే ఇద్దరు ముగ్గురు ఆయన ఆరాధిస్తారో చర్చిలో ఎందుకు ఉంటుందంటే మనం ఇక్కడికి వచ్చి ఆరాధిస్తే ఆయన సన్నిధి ఉంటుంది. మనం ఎవరు రాకుండా ఎలాగ డమ్మిగా పెట్టి చూసుకుందాం, ఆయన ఉంటాడు అక్కడ. మన సజీవుల మీద మనం అక్కడికి వచ్చిన తర్వాత మనం ఆరాధించిన తర్వాత ఆయన సన్నిధి ఆయన కనుదృష్టి ఇక్కడికి వస్తుంది అన్నమాట. అర్థమైందా?
అలాగే దేవుడు ఇక్కడ ఉంటాడు. అంతేగాని స్వయంగా వచ్చేసి అది భూమే పట్టదు అనుకున్నాం కదా. అంత పెద్ద ఆత్మాకారం భూమి పట్టినప్పుడు చర్చి కూడా పట్టదు. కానీ ఆయన ఆత్మ ద్వారా రాగలడు. ఎందుకంటే మన కెమెరాలు ఇలా పెట్టుకుంటూ మనమే చూడగలుగుతున్నాం కాబట్టి దేవుడు చూడగలడు, ఏదన్నా చేయగలడు కదా. ఓకే సరే, మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే విశ్రమించాడు. 7వ రోజున ఏం చేశాడు? విశ్రమించాడు. దేవుడు 7వ రోజు విశ్రమించి ఒక తోట వేసి, ఏదేడు తోట వేసి ఆ తోటలో ఆదామని పెట్టి ప్రతి చల్ల పూట వచ్చేవాడు అన్నమాట. ప్రతిరోజు వచ్చేవాడు. దేవుడు ఏం చేశాడు? ప్రతిరోజు వచ్చి వాళ్ళతో గడిపి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ పరలోకంలో అని చెప్తాను. తర్వాత వేరే లోకాలు ఉన్నాయి ఇక్కడ. మీకు తర్వాత చెప్తాను లోకాల గురించి. ఈ సృష్టిలోని ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. పరలోకం ఉంది, కింద పాతాళ లోకం ఉంది, ఇదేమో భూమి. ఇదంతా కలిపి విశ్వం. ఈ విశ్వంలో మనం భూలోకం అంటాం అన్నమాట. ఈ విశ్వం అంతా కూడా మనం భూలోకం అంటాం. ఎందుకంటే భూమి ఉంది కాబట్టి ఇదంతా భూలోకం. కింద పాతాళ లోకంలో పరదేశం ఉంది, నరకం ఉంది, పైన ఏమో దేవుని యొక్క దేవుని నివాస స్థానం అంటే పరలోకం ఉంది. అవన్నీ మీకు తర్వాత చెప్తాను, సరేనా? సరే ఫైనల్గా ముగించేస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టు 7వ రోజున విశ్రమించాడు. ఏం చేశాడు? విశ్రమించాడు. విశ్రమించడం అంటే పని ముగించుకుని కంప్లీట్ చేసుకుని వెళ్ళి. అందుకనే దేవుడు 7వ రోజు ఏం చేసినట్టే పరిశుద్ధపరచడు. ఈ దేవుడు విశ్రమించాడంటే ఆయన పని ముగించేసుకున్నాడు కాబట్టి పని కంప్లీట్ చేశాడు కదా. విశ్రంలో మొత్తం అన్నీ వచ్చేసినాయా లేదా? అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ పని ముగించుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇప్పుడు రెస్ట్ వచ్చింది. 7వ రోజున దేవుడు ఏమన్నాడంటే 7వ రోజున రెస్ట్ అన్నాడు. ఏమన్నాడు? రెస్ట్. అందుకనే మనం చూస్తే 7వ రోజుని ఇప్పుడు కూడా వారం ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. ఇవన్నీ ఎలా వచ్చినాయి అనుకున్నారు? దేవుడు సృష్టి బట్టే 7 రోజులు వచ్చినాయి మనకు వారానికి. అర్థమవుతుందా? దేవుడు సృష్టి బట్టి 7 రోజులు వారం వచ్చినాయి. అలాగే సంవత్సరాలు. ఈ యొక్క దేవుడు సృష్టిలో ఉన్నటువంటి సంవత్సరం ఎలా వచ్చింది? సూర్యుని చుట్టూ భూమి తిరగడం బట్టి సంవత్సరం వచ్చింది. భూమి తనంత తాను తిరగడం బట్టి ఒక రోజు వచ్చింది. రోజులు కానీ, వారాలు కానీ, సంవత్సరాలు కానీ ఎన్ని ఎలా వచ్చినాయి? దేవుడి క్రియేషన్ చూపించారు కదా నిన్నంతా. అంతా ఎలా వచ్చింది? ఎన్ని పెట్టుకున్నా ఎలా వచ్చింది? ఊరినే ఎవరో ఏదో అప్పలమ్మ పుల్లమ్మ ఏదో పెట్టలేదు. ఇదంతా కూడా దేవుడి సృష్టిలో ఉన్నటువంటిది, దేవుడు చేసినటువంటిది. అర్థమవుతుందా? మరి అందుకనే దేవుడు 7వ రోజున ఏం చేసినంటే అంత 6 రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత దేవుడు 7వ రోజున విశ్రమించాడు. విశ్రమించిన తర్వాత ఇంక పని ఏమీ చేసిన అవసరం లేదు కాబట్టి దేవుడు దీన్ని రెస్ట్ అన్నాడు. ఏమన్నాడంటే రెస్ట్ అన్నాడు. కానీ దేవుడు రెస్ట్ తీసుకోలేదు. దేవుడు ఏమన్నాడంటే 7వ రోజున రెస్ట్ అన్నాడు కానీ దేవుడు రెస్ట్ తీసుకోలేదు. దేవుడు ఏం చేస్తుంటే విశ్రమించాడు. అర్థమవుతుందా? అందుకని మనం 7వ రోజు మనం ఏం చేస్తామంటే చర్చికి వచ్చి 7వ రోజు చాలా ఆదివారం నాడు ఎవరు పని చేస్తారా? ఎవరు పని చేయకుండా మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఆ రోజున రెస్ట్ డే అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఇదంతా సృష్టి అంతా చేసి మన కోసం ఇచ్చి కాయించాడు, పండించాడు, చక్కని పూలు ఇచ్చాడు, తినడానికి ఫుడ్ ఇచ్చాడు, అన్నీ ధాన్యం ఎన్ని ఇచ్చాడు కదా. ఎన్ని చేసింది కదా దేవుడే కదా. అన్ని చేసిన దేవుడు మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఏం చేయాలి? ఆయన ఆరాధించాలన్నమాట. ఆయన దేవుడు నన్ను ఆరాధిస్తే మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? అందుకనే దేవుడు 7వ రోజుని ఆశీర్వదించాడు అంట. దేవుడు ఏం చేశాడు? 7వ రోజు మనం ఎప్పుడైతే ఆదివారం నాడు ఎవరైతే దేవుడిని చర్చికి మానకుండా వచ్చి ఆయన ఆరాధిస్తారో ఆయన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఎందుకంటే దేవుడు 7వ రోజునే ఆశీర్వదించాడు. ఖచ్చితంగా మనం 7వ రోజున ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఆయన్ని ఆరాధించి ఆయన స్తుతించాలి, గణపరచాలి. చర్చికి వచ్చి ఆయన వాక్యం వినాలి. విన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తాయి. ఓకేనా? సరే, మనం నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్ ఇప్పుడు చెప్పినట్ల మీద క్వశ్చన్ అడుగుతాను. మనకి ఇంకా బ్రేక్ టైం అయింది కాబట్టి క్వశ్చన్ అడగట్లేదు. ఓకేనా? సో ఇందాక ఒకరు చెప్పారు రెస్ట్. దేవుడు రెస్ట్ తీసుకున్నాడా అంటే తీసుకోలేదని స్టార్టింగ్లో చెప్పినటువంటి పేరు వాక్యాలు పెట్టాను నాకు అయిపోయినాయా? సరే ఒకసారి వాక్ క్లాస్ కొట్టండి. సూపర్. ఏమాత్రం చెప్పింది? దేవుడు రెస్ట్ తీసుకున్నాడా అని అడిగాను. తీసుకోలేదని చెప్పింది. ఫస్ట్గా చెప్పింది తిన్నాను. ఓకేనా? నేను గాడ్ బ్లెస్ యు. ఓకే సరే, మన సెషన్ క్లోజ్ చేసుకుందాం. తను ప్రార్థన చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ మనం వెంటనే ఇంకా గేమ్స్ ఇంకా నెక్స్ట్ ఇంకా అన్ని గేమ్సే. ఓకేనా? వరుసగా గేమ్స్ అయ్యాయి. ఎందుకంటే పాపం
3 రోజుల నుంచి విని గోలు పెట్టి ఏం చెప్పి పెడతారా, రోజు వస్తున్నాం గేమ్స్ ఏం పెట్టట్లేదు, ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం గోలు పడుతుంటుంది. సరే ఇంకా వరుసగా గేమ్స్. ఓకే, చిన్న ప్రార్థన చేసి. సర్వశక్తి మధ్యన మహిమగల రాజా, కృపగల తండ్రి, మరియు తండ్రి ఈరోజు మీకు సర్వ లోకాన్ని సృష్టించిన వాడు, ఈ లోకం ఎలా ఉందో ఏంటి అనేది మేము చూసామైనా తండ్రి, ఎంత చేసింది మా కోసమేనైనా తండ్రి. మిమ్మల్ని కనపరిచేవారు గాను, మిమ్మల్ని శుద్ధించేవారు గాను మేము ఉండేలాగా మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. ఇక్కడ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వించండి, గొప్ప ప్రయోజకులుగా చేస్తండి, గొప్ప సైంటిస్టులు గాను తండ్రి, గొప్ప డాక్టర్లు గాను తండ్రి, గొప్ప తండ్రి మీ యొక్క పనివారు గాను తండ్రి. తండ్రి మీ అందరినీ తండ్రి ప్రతి ఒక్కరిని అందరినీ కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి మీకు మహిమకరంగా తండ్రి వారి జీవితాలు మార్చమని తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్న అగ్రేట్ యేసుక్రీస్తునామ అడిగి పెట్టుకుంటున్నామా తండ్రి. ఆమేన్. ఓకే, చిన్న బ్రేక్. మీకు స్నాక్స్